హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వినాయకుడు లాస్ట్ డే కాబట్టి సేమియా బెల్లం పాయసం చేద్దామనేసి అనుకుంటున్నా, చేస్తున్నా కూడా. చూడండి, మనం సేమియా పాయసం చేసుకున్నాము. దానికి కాజు బాదం తీసుకున్నాము. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బాండి పెట్టుకుందాము. బాండి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి కాజు బాదం వేయించుకోవడానికి. ఈరోజు వినాయక నిమజ్జనము. మొత్తం బయట హడావిడి ఉంది మా గల్లీలో. ఫస్ట్ బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని నెక్స్ట్ కాజు బాదం వేసుకున్నాం. కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇదే నెయ్యిలో సేమియా వేసుకున్నాము. ఒక ప్యాకెట్ సేమియా సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. రెడ్డిష్ కలర్ రావాలి. ఇప్పుడు బెల్లం పాలలో వేసి నానబెట్టినాం కదా, ఇది మంచిగా మెల్ట్ అవుతుంది. దీన్ని ఇట్లా కలుపుకోవాలి లిక్విడ్ లాగా. సరిపోతాయి ఈ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ వేసుకోవాలి. ఏమమ్మా ఎట్లనే బాగుంటుంది మాట్లాడుకుంటే చేస్తేనే పెట్టు. అయ్యో, పాలు వేడయ్యేలోపు మనం షుగర్ వేసుకుందాము. షుగరు కరగాలి మంచిగా. నేను కాజు బాదం వేయించిన దాంట్లోనే నెయ్యి వేసుకొని పాలు వేసుకొని షుగర్ కూడా వేసుకున్నా. షుగర్ మంచిగా మెల్ట్ కావాలి. ఈ నల్లయన్న అవే కాజు బాదంయే ఏంటో అనుకున్నారు. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ సేమియా వేసుకోవాలి. ఈ మరిగే పాలల్లో సేమియా వేసుకోవాలి. బాగా ఉడకనియద్దు. బాగా ఉడికితే అంత మెత్తగా మంచిగా ఉండయి. లాస్ట్లో బెల్లం నెక్స్ట్ పాలు కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది లాస్ట్లో వేసుకోవాలి. లైట్గా కొంచెం అంత షుగర్ వేసుకుని, ఎక్కువ వేసుకోలేదు. బెల్లం సేమియా కాబట్టి అది లాస్ట్లో వేసుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. కొంచెం నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఇంకో కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. మేము నెయ్యి ఎక్కువనే తింటాము, ఎందుకంటే నేనే వేస్తాను కాబట్టి టేస్ట్ బాగుంటుంది.
బర్రెపాలు తీసుకొని మీగడ తీసుకొని నేనే నెయ్యి ప్రిపేర్ చేస్తా ఇంట్లో. పిల్లలు ఎక్కువ నెయ్యి ఇష్టపడతారు, అందుకనేసి. ఇది చల్లారిన తర్వాత మనం పాలు బెల్లము ఇందులో వేసుకొని కలుపుకొని దగ్గరికి అయిపోతుంది. మన సేమియా పాయసం రెడీ. నేను ఏం చేసిన అంటే ఈ సేమియా తొందర చల్లారడానికి కింద బౌల్లో వాటర్ పెట్టుకొని ఇట్లా పెడితే తొందర చల్లారుతుందనే ఉద్దేశంతో ఇట్లా చేసిన. ఇది ఒక చిన్న ట్రిక్. అయితే ఇప్పుడు ఇందులో లాస్ట్లో ఏం వేసుకోవాలంటే ఈ బెల్లము పాలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. లేకుంటే వేడి వేడి వేసుకుంటే ఏమవుతాయి అంటే విరిగిపోతాయి పాలు. అందుకనేసి ఈ చల్లటి పాలు పోసుకోవాలి, బెల్లం యానకం. మళ్ళీ మనం తినేటప్పుడు కొంచెం లైట్గా అట్లా వేడి చేసుకొని తినచ్చు. ఇప్పుడు లాస్ట్లో కాజు బాదం ఉంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. వేడి వేడి బెల్లం పాయసం రెడీ. ఇప్పుడు మనం ఈ సేమియా పాయసం టేస్ట్ చేద్దాం ఎట్లుందో. తేజు నువ్వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్యోతి అఫీషియల్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.